హలో అలీరజా గారు. హలో అండి. ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ టూ గుడ్ అండి, థ్యాంక్ యూ. అండ్ ఎస్, ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి వైల్డ్ డాగ్? గట్టిగా జరుగుతుంది. ఓకే, కానీ నిజంగా మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కావచ్చు, మీ ఫ్రెండ్స్కి ఇది ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఒక వైల్డ్ డాగ్ మూవీలో అలా ఒక హోర్డింగ్ నాగార్జున గారి పక్కన ఎక్కడ చూసినా ఉంటూ ఉన్నాయి మొత్తం సిటీ అంతా కూడా. ఎలా అనిపిస్తుంది? డ్రీమ్ కమ్ ట్రూ. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా మేము హోర్డింగ్స్ మీద కూడా మా ఫోటో ఉంటుందని చెప్పి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సడన్లీ ఫస్ట్ టైం అక్కడ మా ఫస్ట్ ప్రెస్ మీట్లో పోస్టర్ రిలీజ్ అయినప్పుడు మేము కూడా చాలా షాక్ అయ్యాం. అంటే పోస్టర్ వచ్చేసింది, మేము ప్రొడక్షన్ టీంతో అడుగుతున్నాం, పోస్టర్స్ రెడీ అయింది కదా, ఒకసారి చూపించచ్చు కదా అంటే లేదు అక్కడ రిలీజ్ అప్పుడే మీరు చూడండి, సర్ప్రైజింగ్గా ఉంటుంది అన్నారు. సరేలే అని చెప్పి వెయిట్ చేసాం. సడన్లీ అక్కడ చూసినప్పుడు అమ్మ అంత మనం ఏం రియాక్షన్ అక్కడ చూపించలే, ఎందుకంటే అక్కడ అందరిలో ఉన్నాం కాబట్టి. కానీ లోపల అందరూ హ్యాపీ ఫీల్ అయిపోయాం. అండ్ ఫస్ట్ టైం నాగార్జున గారిని వైల్డ్ డాగ్ మూవీ అప్పుడు షూటింగ్లో చూసినప్పుడు ఎలా అనిపించింది? అఫ్ కోర్స్ బిగ్ బాస్లో నుంచి అయితే కనెక్షన్ అయితే ఉంది, బట్ వైల్డ్ డాగ్లో ఎలా అనిపించింది? ఫస్ట్ టైం మా సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది చార్మినార్ దగ్గర నుంచి. ఫస్ట్ టైం అక్కడ షూట్ చేసాం. అంటే అప్పుడు వరకు ఒక బిగ్ బాస్కి హోస్ట్గా దూరం నిలబడి హాయ్ హలో మాట్లాడుకున్నాం అంతే తప్ప, ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్, యాక్ట్ టుగెదర్ అంటే షూటింగ్ బిఫోర్ ఒక 4-5 టైమ్స్ ప్రాక్టీస్ దగ్గర కలిసాం. షూటింగ్లో ఇనిషియల్ అయితే టెన్స్గానే ఉన్నాం, పక్కన యాక్ట్ చేయాలి, ఒకవేళ తప్పు చేస్తే ఎలా ఉంటుంది ఏముంటుంది భయంగానే ఉండే. అది మెల్లగా ఒక 3-4 డేస్ తర్వాత కాస్త తగ్గింది ఆ టెన్షన్. అప్పటి వరకు టెన్షన్లోనే ఉన్నాం. ఓకే, అండ్ మీ బాడీ ఫిట్నెస్ ఏంటి, ఎంతవరకు యూజ్ అయింది అంటారు ఈ మూవీకి? చాలా యూజ్ అయింది. మేబీ దానివల్లే అనుకుంటా కదా నాగార్జున గారు మిమ్మల్ని రెఫర్ చేయటం ఈ క్యారెక్టర్కి. మోస్ట్లీ బాడీ కాదు, బాడీ క్యాన్ ఆల్సో బి వన్ రీజన్. అని నేను యాక్చువల్లీ బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఒక మోనోలాగ్ చేశాను అక్కడ, ఒక 4-5 మినిట్స్ మోనోలాగ్ చేశాను. యాక్చువల్లీ ఆ మోనోలాగ్ చూసి సార్కి పర్ఫార్మెన్స్ నచ్చి సోలమన్ గారికి రిఫర్ చేశారు అది. సో అక్కడి నుంచి వచ్చింది బాడీ తర్వాత. ఓకే, నైస్. కానీ ఫిట్నెస్ ఆల్మోస్ట్ ఒక ఈ సినిమాకి ప్రిపరేషన్ టైంలో ఒక 55 డేస్ ప్రాక్టీస్ చేసాం ఆఫీస్లో. ఈ ఇంత ఫిట్నెస్ ఉంది కాబట్టి అది తట్టుకోగలం, లేదంటే ఎవ్రీడే ఆ పల్టీలు కొట్టడం, ఇది కొట్టడం, చక్కర వచ్చేది, వామిటింగ్ సెన్సేషన్స్. ఇంత ఫిట్నెస్లో ఉన్నా కూడా వీ యూస్ టు సఫర్ సో మచ్. ఓకే, సో డైలీ ఎన్ని అవర్స్ వర్కౌట్ చేస్తారు అలీ గారు? నేను మహా అయితే 1 అవర్ చేస్తా, 45 మినిట్స్ టు 1 అవర్ చేస్తా, దట్స్ ఇట్. అంతేనా? కానీ మిమ్మల్ని చూస్తే రోజంతా అదే పనిలో ఉంటారేమో అనిపిస్తుంటుంది మాక్సిమం. లేదు, మార్నింగ్ 2 గంటలు. చాలా మంది నేను చూస్తా, వాళ్ళు జిమ్కి వెళ్తారు, 1.5 అవర్ 2 అవర్స్ వర్కౌట్ చేస్తారు. నేను కరెక్ట్ 45 మినిట్స్ టు 1 అవర్ వర్కౌట్ చేస్తా. నేను జిమ్లో ఎవరితో మాట్లాడను, బ్యాక్ టు బ్యాక్ నేను ఆ సెట్స్ చేసుకుంటూ వన్స్ ఐ ఫినిష్ మై వర్కౌట్ ఎవరితో మాట్లాడాలంటే అప్పుడు మాట్లాడతాను, మాట్లాడతా. వెన్ ఐఎమ్ వర్కింగ్ అవుట్ ఐ నెవర్ ఈవెన్ టాక్. ఒకవేళ ఎవరైనా వచ్చి నాకు జిమ్లో చూస్తే వీడికి ఎంత బలుపు ఎక్కువ అని అనుకుంటారు, ఎందుకంటే నేను వాళ్ళ వైపు చూడను. ఒకవేళ చూసిన హాయ్ అని చెప్పి నేను మళ్ళీ నా వర్కౌట్కి వెళ్ళిపోతాను. ఒకవేళ ఎవరైనా నన్ను అక్కడ చూస్తే అమ్మ వీడికి బలుపు ఎక్కువ అనుకుంటాను, పొగరు బాగా ఎక్కువ అనుకుంటా అబ్బాయికి. వర్కౌట్ చేసినప్పుడు మొత్తం ఆ జోష్లో ఉంటాం కదా, ఆ మైండ్ సెట్. సో నాకు ఆ ఫ్లోలో చేసేద్దామనే ఇష్టం నాకు. ఓకే, సో 1 అవర్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో మీకు అసలు ఫస్ట్ అంటే నాగార్జున గారు చెప్పారు, మిగతా ఇంటర్వ్యూస్లో కూడా నాగార్జున గారే మిమ్మల్ని ఈ క్యారెక్టర్కి రెఫర్ చేశారు, ఇలా ఒక కాల్ వస్తుంది నీకు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాల్ వచ్చింది, ఇదంతా కూడా విన్నాం మేము. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా, అంటే ఇంత పెద్ద క్యారెక్టర్ అయ్యి ఉంటుంది, ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్? లేదు, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నాకు సార్ స్టేజ్ మీద నాకు చెప్పారు కదా, దేర్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ గోయింగ్ టు బీ అన్నారు. దాని తర్వాత సోలమన్ గారు ఫోన్ చేశారు, సోలమన్ గారు సినిమాలో క్యారెక్టర్ ఉందన్నారు. ఓకే, ఇప్పుడు నా మైండ్లో ఏంటంటే నాగార్జున గారు రిఫర్ చేశారు, ఖచ్చితంగా మనం చేయాలి, నువ్వు అని చెప్పలేము, ఖచ్చితంగా చేయాలి. సెకండ్ థింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, ఫైనలైజ్డ్. సోలమన్ సార్ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు సోలమన్ సార్ నాకు కథ చెప్తారు,
బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు ఒక టెన్షన్ ఉంది, స్టోరీ బాగుండాలి, నా క్యారెక్టర్ ఏమంటారు, నా క్యారెక్టర్ కొంచెం బాగుండాలి, సినిమాలో ఎక్కువ ఉండాలి, చాలా బాగుంటుంది. సినిమా అయితే వచ్చేసింది, కానీ దాంట్లో నా క్యారెక్టర్ కూడా బాగుండాలి అని చెప్పి దేవుడిని మొక్కుతూ అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత సోలమన్ సార్ నాకు కథ చెప్పారు. అంటే నాట్ దట్ టోటల్ 2.5 hours నరేషన్ కాకుండా నా క్యారెక్టర్ వరకు చెప్పారు. చెప్పంగానే అమ్మా, ఇంత పెద్ద స్టార్ హీరో సినిమాలో మనకి ఆ మాత్రం రోల్ వచ్చినా వెరీ వెరీ హ్యాపీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటా. గాట్ మై ఓన్ ఇండిపెండెంట్ అంటే క్యారెక్టరైజేషన్ ఇన్ ద మూవీ. సినిమాలో నా పేరే అలీరేజా, నా రియల్ పేరే పెట్టేశారు నాకు సార్. సో ఎవ్రీథింగ్ వాజ్ యాక్చువల్లీ ఫస్ట్ వేరే పేరు ఉండే అనుకుంటా. దాని తర్వాత నేను ఎంటర్ అయినప్పుడు సార్ చెప్పారు, వాళ్ళ పేరే అలీరేజా కదా, యూ కెన్ యూస్ హిస్ నేమ్ ఓన్లీ, ఇట్ విల్ బీ గుడ్ అని. ఓ నైస్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్పారు, ఎస్పెషల్లీ మీ వైఫ్? సినిమా వచ్చినప్పుడా లేదంటే ఇప్పుడు? సినిమా ఆఫర్ వచ్చిన తర్వాత ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు యూనో ప్రమోషన్స్లో కావచ్చు అన్నిట్లో ఇలా ఒక పార్ట్. నేను అప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా బాధగా ఉండే. నేను 7th weekలో ఎలిమినేట్ అవ్వడం ఏంటి అని చెప్పి చాలా బాధగా ఉండే. సో మై పేరెంట్స్, ఇంట్లో వాళ్ళందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయి మొత్తం అలా ఎక్కువ ఏం కాదు కానీ. సో మై వైఫ్ యూస్ టు ఆల్వేస్ టెల్ మీ, అరే అది పోయింది కదా, నీకు ఇది పెద్ద సినిమా మంచి ఆఫర్ వచ్చింది, నువ్వు వెళ్ళింది దీనికోసమే కదా, బయటకు వచ్చిన తర్వాత మంచి ఆఫర్స్ రావాలి నీకు, నువ్వు ఒక ఇండస్ట్రీలో మంచిగా ఎతకాలని చెప్పి నువ్వు దాని లోపలికి వెళ్ళావు కదా, బయటకు వచ్చిన వెంటనే నువ్వు గెలవలేరు కానీ నీకు మంచి ఆఫర్ వచ్చింది కదా, సో టేక్ దిస్ యాజ్ అ పాజిటివ్ సైన్ అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ నాకన్నా మా వైఫ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ రిలీజ్. మా వైఫ్కి ఇది నా ఫస్ట్ సినిమా, పెళ్లి తర్వాత నా ఫస్ట్ సినిమా ఇది రిలీజ్ అవుతుంది. ఇంతకుముందు గాయకుడు చేసిన సినిమాలు చేసిన, దట్ వాజ్ బిఫోర్ మ్యారేజ్. సో తనకి మై ఫస్ట్ మూవీ షీల్ బీ వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ April 2nd. సో నాకన్నా తన ఎక్కువ ఎక్సైటెడ్ ఉంది. అండ్ మూవీ మొత్తం చూసిన తర్వాత ఇమీడియట్లీ ఫస్ట్ థాట్ ఏమొచ్చింది మీ మైండ్లోకి? హ్యాపీగానే ఉంది, బట్ వాట్ వీ వర్ ఎక్స్పెక్టింగ్ అలాగే వచ్చింది అనిపించింది. సో మాకు ముందు నుంచి ఏ కథ చెప్పారు, ఎలా చెప్పారు, వాట్ ఎగ్జాక్ట్లీ దే టోల్డ్, ఇట్ ఈస్ కమ్ అవుట్ లైక్ దట్ ఓన్లీ. ఓకే. సో వీఆర్ హ్యాపీ. అంటే ఏదో ఒకటి చెప్పారు, ఏదో ఒకటి తీశారు కదా, ఎందుకు ఇలా ఉంది అని చెప్పి అలా కాకుండా ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ వాట్ ఇట్ ఈస్. నాగ్ సార్ని బేసిక్గా యూ విల్ సీ హిమ్ ఇన్ న్యూ అవతార్. పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ క్రేజీగా ఉంది. ఓకే. ఆ కాంబాక్ట్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ ఫైట్ కానీ ఆ గన్స్తో ఇట్ విల్ బి నైస్ ఫీస్ట్ ఫర్ ఆల్ నాగార్జున సార్ ఫ్యాన్. ఓకే. మిమ్మల్ని ఏ ఎలిమెంట్స్లో నాగార్జున గారు ఇన్స్పైర్ చేశారు? నేను ఎక్కువ ఇన్స్పైర్ అయ్యేది నాగ్ సార్ ఫిట్నెస్ దగ్గరే మోస్ట్లీ ఎక్కువ. అంటే ఐ ఆల్వేస్ యూస్ టు టాక్ టు హిమ్ అబౌట్ హిస్ డయట్. అంటే సార్ ఒకవేళ దూరం కూర్చున్నా నా కళ్ళు సార్ మీదే ఉంటుంది. ఏం చేస్తున్నారు, తింటున్నారా, ఏం తింటున్నారు, టైం ఏమైంది. నిజంగా తెలుసా, ఇది అసలు ఎప్పటి నుంచో చాలా మంది వెయిట్ చేస్తున్న ఒక ఆన్సర్, ఏం తింటారబ్బా నాగార్జున గారు అని. నార్మల్గా తింటారు తెలుసా, క్లీన్ ఫుడ్, నీట్ ఫుడ్, అంటే జంక్ ఎక్కువ ఏం తినరు, మస్తు నైస్ ఫుడ్ హీ ఈట్స్, హీ వర్క్స్ అవుట్ వెరీ హార్డ్. ఆ టైప్లో ఉంది. అంటే చాలా ఓవర్ చేస్తూ అది నేను అసలు అది ముట్టను, ఇది ముట్టను, అది తినను అలా కాకుండా ఈ ఈట్స్ ఎవ్రీథింగ్. కానీ ఒక లిమిట్ ఉంటుంది కదా ఆ టైప్లో. మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఏ ఫుడ్ ఐటమ్స్ కనిపించాయి మీకు నాగార్జున గారి? నాట్ సార్ డయట్ బేసిక్లీ గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది. గ్లూటెన్ ఫ్రీ అంటే వీట్ ఇవన్నీ ఏముండవు దాంట్లో. సో ఇట్ ఈస్ మోస్ట్లీ ఆఫ్ కినోవా, బ్రౌన్ రైస్, ఈ టైప్లో, ఓట్స్ ఈ టైప్లో ఉంటుంది అనుకుంటా నేను. అండ్ నాన్ వెజ్, వెజీస్, దిస్. మీది కూడా సేమ్ డైటేనా? ఆల్మోస్ట్. నేను అంత గ్లూటెన్ ఫ్రీ అనే ఎప్పుడు చేయలేదు, కానీ నాగ్ సార్ని కలిసిన తర్వాత గ్లూటెన్ ఫ్రీ స్టార్ట్ చేశాను. అండ్ ఐ కుడెంట్ కంటిన్యూ ఫర్ అ లాంగ్ టైమ్. చేస్తుంటా, ఐ ట్రై టు అవాయిడ్ ఇట్. అంటే 100% ఐ విల్ నాట్ సే దట్ ఐమ్ గ్లూటెన్ ఫ్రీ టు అన్ ఎక్స్టెంట్, అంతే. ఓకే. అండ్ మూవీ మొత్తం కూడా ఒక చాలా సీరియస్ మూవీ, అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ఎ మిషన్ కాబట్టి
ఆ మూడ్లోకి ఎలా ఉండదు అంటే ఇక్కడ మిగతా మెంబర్స్ గురించి మాట్లాడుకోవాలంటే అటు మయాంక్ గారు కావచ్చు, ఇటు సుదర్శన్ గారు, సాయమేకేర్ గారు అంతా కూడా కొంచెం చాలా జోవియల్గానే ఉంటూ ఉంటారు అంతా కూడా. అంటే ఆఫ్ ద సెట్స్లో శుభ్రంగా ఇలా నవ్వుకుంటూ సడన్లీ ఆ సీరియస్నెస్ ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవ్వటం ఎలా అనిపించింది? ఎంత ఏం టఫ్గా ఏం అనిపించలేదు. ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ అస్ ఆ స్విచ్ అనేది. ఓకే, ఎలాగైనా మనం ఆడుతూ పాడుతూ వెళ్తే బై ద టైమ్ యూ రీచ్ ద కెమెరా, మనం అక్కడికి వెళ్ళి నిలబడి కెమెరా రోల్ అయ్యేసరికి ఒక 10 minutes ఈజీ పడుతుంది. ఆ 10 minutesలో వీల్ కమ్ బ్యాక్ టు అవర్ మూడ్, ఎవ్రీథింగ్ ఆ సీన్ మూడ్లోకి వచ్చేస్తాం. సో ఇట్ వాజ్ నాట్ వెరీ డిఫికల్ట్. మనం చాలా కష్టపడ్డాం అని నేను చెప్పను. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీ వర్క్డ్ వెరీ హార్డ్ బిఫోర్ ద షూటింగ్ స్టార్టెడ్. అది ప్రాక్టీస్ అవ్వచ్చు, అది మన డైలాగ్స్ ఉండొచ్చు, ఎవ్రీథింగ్. వీ వర్ వెల్ ప్రిపేర్డ్ వెన్ వీ రీచ్ ద లొకేషన్. సో ఆన్ స్పాట్ ప్రిపరేషన్స్ అంటూ ఏం లేదు అక్కడ. వీఆర్ ఆల్మోస్ట్ ప్రిపేర్డ్. సో ఇప్పుడు మనకు తెలుసు ఇవాళ ఏం చేయబోతున్నాం, సో మనం ఏ మూడ్లో ఉండాలి, ఏం చేస్తున్నాం అనేది వీ న్యూ ఎవ్రీథింగ్. అండ్ అంటే అంత జోవియల్గా కూడా అక్కడ ఏం లేదు మనాలిలో, బికాజ్ ఇట్ వాస్ బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీక్వెన్స్. ప్రతి ఫ్రేమ్లో మనం ఉన్నాం, ప్రతి యాక్షన్ సీక్వెన్స్లో ఉంటుంది. ఈదర్ వీ వర్ పర్ఫార్మింగ్ ఆర్ వీ వర్ షివరింగ్, అంతే. రెండిట్లో ఏదో ఒకటి జరిగింది. ఓకే, మామూలుగా ఈ యాక్షన్ సీక్వెన్స్లు అవి పర్ఫామ్ చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువగా ఇంజురీస్ అవి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కదా, అలా ఏమన్నా అయ్యాయా మీకు? అందరికీ జరిగింది. లెట్ ఇట్ బి నాగ్ సార్, లెట్ బి సియామి, లెట్ ఇట్ బి ఆల్ ఆఫ్ అస్, అందరికీ ఏదో ఒక సిట్యువేషన్లో దెబ్బలు అయితే ఖచ్చితంగా తగిలింది. అండ్ వీ యూస్ టు బి రఫ్, టు బి ఆనెస్ట్, చాలా రఫ్గా. నాగ్ సార్ లిటరలీ ఒకసారి పంచ్ కొట్టినప్పుడు హీ మిస్డ్ అండ్ హీ పంచ్ ఇట్ సమ్వేర్ ఎల్స్. ఇక్కడ ఒక 6 stitches పడింది నాగ్ సార్కి. స్టిచెస్ ఒక వీళ్ళంతా ఒక ఫైట్ సీక్వెన్స్లో కాంబినేషన్లో మీరు రేపు సినిమాలో చూస్తారు. సో 6 stitches పడింది. జస్ట్ 1 day 2 days, సెకండ్ డే తర్వాత హీ వాజ్ జస్ట్ నార్మల్, హీ వాజ్ వాకింగ్. అంటే వీ యూస్ టు ఆస్క్ హిమ్, సార్ చేతిలో ఉంది, ఓకే రా, ఓకే అయిపోయింది. ఆ డెడికేషన్ ఉండే. అండ్ ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ చెప్పాలి నాగ్ సార్తో అంటే ఏంటో మూమెంట్ త్రూ అవుట్ ద జర్నీ ఆఫ్ వైల్డ్ డాగ్లో? మెమరబుల్ మూమెంట్ అంటే సినిమా ప్రొఫెషన్ సినిమా ఇవన్నీ పక్కన పెట్టిన తర్వాత నాగ్ సార్ అరేంజ్డ్ అ డిన్నర్ ఫర్ అస్, ఆల్ ఆఫ్ అస్, ఓకే, మనాలిలో. దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూమెంట్. మాకు చాలా స్పెషల్ అనిపించింది. అంటే ఒక వర్క్ జోన్లో కాకుండా సార్ టుక్ అస్ ఇన్ హిస్ పర్సనల్ జోన్ వేర్ వీ సాట్ ఫర్ 3-4 hours. వీ స్పోక్ సో మచ్, అంటే పర్సనల్ ఎక్స్టెంట్కి వెళ్ళింది అది. దట్ వాజ్ వెరీ మెమరబుల్ ఫర్ అస్. అంటే వర్క్ అయితే చేస్తాం, వీఆర్ వర్కింగ్, వీఆర్ సిట్టింగ్ హియర్, వీఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్, ఎలా ఉన్నారు, బాగున్నారా, అందరు బాగున్నారు ఇంట్లో, ఓకే అయిపోయింది, షార్ట్ చేసేసాం, కొంతసేపు నవ్వుకున్నాం, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు, నేను నా ఇంటికి వెళ్ళిపోయాను. కానీ అలా కాకుండా ఆయన పిలిపించి ఆయన పర్సనల్ స్పేస్లో మాకు తీసుకెళ్ళి ఒక 3 to 4 hours మాట్లాడి నవ్వుకున్నాం ఆ రాత్రి అయితే. వీ హ్యాడ్ అ బాల్ ఆఫ్ అ టైమ్. దట్ వాజ్ వెరీ మెమరబుల్. అమేజింగ్. అండ్ అలానే మనాలి నుంచే కదా స్వెటర్స్ అవి తీసుకొచ్చారు నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 4 వాళ్ళకి. నేను నెక్స్ట్ కాదు, అప్పుడు జరుగుతుంది కదా సీజన్. అంటే నేను అనేది మీరు బిగ్ బాస్ సీజన్ 3 కదా, సో సో ఏమన్నా దాని గురించి కూడా డిస్కషన్ వచ్చింది. అంటే ఆ సీజన్లో కాకుండా నేను చాలా క్యూరియస్ నా సీజన్ గురించి ఉన్నా. నా సీజన్లో జరిగిన క్వశ్చన్స్ గురించి ఇప్పుడు నాకు క్యూరియాసిటీ ఉండే. నాగ్ సార్ వస్తారు కదా, వాళ్ళకి వెనకాల ఏమేమి చెప్తారు, వాళ్ళని వెనకాల ఏం చూపిస్తారు, నాగ్ సార్ మొత్తం ఎపిసోడ్ చూస్తారా లేదా, సో కొన్ని ఉంటాయి కదా మా క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీస్ నేను అడిగాను సార్ని. ఏం చెప్పారు అయితే దానికి ఆన్సర్? వితౌట్ సీయింగ్ ఐ కెనాట్ ఈవెన్ టాక్ అబౌట్ ఇట్ అని చెప్పి అక్కడ క్లియర్ అయిపోయింది. మాకు ముందు ఏమనిపించింది అంటే వాళ్ళు ఒక పాయింట్స్ ఇస్తారు, ఈ పాయింట్స్ అడగండి అని. అలా ఇది చాలా మందికి ఉన్న ఒక డౌట్. నాగ్ సార్ యూస్ టు వాచ్ ద హోల్ ఎపిసోడ్. మన షూటింగ్లో బిజీ ఉన్నాం కదా, అక్కడ ఆ బిజీ ఉన్న షెడ్యూల్లో కూడా హీ హ్యాడ్ టు గో అండ్ వాచ్ ది ఎపిసోడ్, బికాజ్ అది చూడకుండా హీ కెనాట్ టాక్ ఎనీథింగ్, అది రాంగ్ ఉంటుంది కదా. సో లోపల నుంచి కంటెస్టెంట్ ఏమైనా క్వశ్చన్ అడిగితే హీ విల్ బి బ్లాంక్ దెన్. సో హీ వాచెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో అలా బిగ్ బాస్ అనేది అలీ రజా గారి కెరీర్కి ఎంత ఉపయోగపడింది అంటే ఏం చెప్తారు? బిగ్ బాస్ కన్నా ముందు 5,000-10,000 మంది నాకు గుర్తుపట్టేవారు అనుకుంటా నేను. మా అయితే ఒక 50,000 మంది. బిగ్ బాస్ తర్వాత
రెండు రాష్ట్రాల ఆడియన్స్కి పరిచయం అయ్యాను. దే నో హూ ఐ యామ్, దే నో దట్ దేర్ ఇస్ అ పర్సన్ కాల్డ్ అలీ రజా. అది నేను చెప్తాను. మళ్ళీ అక్కడి నుంచి నాకు ఎన్నో ఆఫర్స్ వచ్చింది. వాట్ ఆల్ ఐఎమ్ డూయింగ్ నౌ, లైక్ ఇది వైల్డ్లో కావచ్చు అండ్ ది అదర్ మూవీస్ వాట్ ఐ డూయింగ్, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దట్ కదా. సో చాలా ఉపయోగపడింది. అంటే నేను అనుకున్నది జరిగింది అనుకుంటాను నేను చెప్తాను. అండ్ ఈ మధ్యలో మీరు లాక్డౌన్ టైంలో ఒక వెబ్ సిరీస్లో చేశారు, మెట్రో కథలు అని చెప్పి. యా, దానికి సంబంధించి కొంచెం నెగిటివ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగటం, అలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశారు, వై అలీ రజా డిడ్, అంత అవసరం ఏముంది, ఇలాంటి చాలా క్వశ్చన్స్ మీకు వచ్చాయని చెప్పి విన్నాను. ఎస్, చాలామంది అడిగారు, మరి అది ఎందుకు చేసావు నువ్వు, వై వాజ్ దట్ అన్నారు. ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీథింగ్. ఇప్పుడు అదొక యాంటాలజీలో 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక సినిమాలో 4 స్టోరీస్ ఉన్నాయి. ఆ ఒక్క స్టోరీలో నేను లీడ్ చేస్తున్నాను కదా. ఐ టేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్లీ. ఇప్పుడు మా యాంటాలజీలో ఎంతమంది ఉన్నారు, 2 ఉన్నారు. ఒకటి సనా గారు, ఒకటి నేను, 2. సో ద స్టోరీ ఈజ్ రివాల్వింగ్ ఓన్లీ ఆన్ బోత్ ఆఫ్ అస్. ఐఎమ్ ఇంపార్టెంట్ దేర్. దాంట్లో నేను ఏం చేస్తున్నాను, నేనేం గలీజ్గా ఏం చేయలేదు అక్కడ. ఇట్ ఇస్ జస్ట్ అ స్టోరీ విచ్ క్యాన్ హ్యాపెన్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. ఇట్ హ్యాపెన్స్, ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ అ రియల్ ఇన్సిడెంట్, రియల్ స్టోరీస్. సో ఐ డి నాట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వాళ్ళకి ఎందుకు అలా అనిపించింది కూడా నేను షాక్లో ఉన్నాను. నేను ఎందుకు అనిపించింది, 20 minutes ఇస్ నాట్ అ లెస్ టైమ్, ఇట్స్ అ 20-minute ఎపిసోడ్. ఇది 20 minutes ఇస్ నాట్ అ స్మాల్ టైమ్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, it was on a good platform, it was done by a good director, Karuna Kumar garu. So I found it was nice. I was given nice remuneration also. So for me it worked out. Okay. నేను అనే ఛానల్కి నేను దగ్గర అయ్యాను. మళ్ళీ ఇంకేమన్నా ఆఫర్స్ వచ్చాయండి దాని తర్వాత? వచ్చింది. ఓ, సో వెబ్ సిరీస్లో కూడా నెక్స్ట్ కంటిన్యూ చేయబోతున్నారు అనుకోవాలి. దే డిడ్ంట్ వర్క్అవుట్ ప్రాపర్లీ. ఇన్ఫ్యాక్ట్ అంటే నాకు వచ్చిన క్యారెక్టర్ రోల్స్ కానీ అవన్నీ దీన్ని వర్క్అవుట్ ప్రాపర్లీ. అండ్ సో ఐ డెంట్ డూ ఇట్, వీ కుడెంట్ డూ ఇట్ ఆర్ సంథింగ్. సో ప్రాబబ్లీ ఇన్ ఫ్యూచర్. ఓకే. సో మీరు ఇండస్ట్రీకి హీరో అవుదామని వచ్చారా, అంటే లైక్ సినిమాలలో హీరో అవుదామని వచ్చారా? అందరు ఇండస్ట్రీలో హీరో అవ్వాలని వస్తారు. అంటే కొంతమంది సీరియల్స్ అయినా ఓకే, అక్కడైనా మాకు ఓకే, ఇలాంటి దాంతో కూడా ఎంట్రీ హోప్ అయితే హీరో అవ్వాలని ఉంది. మైండ్ విల్ ఆల్వేస్ బి దేర్ ఉంది కదా. ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చి నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవుతానని చెప్పి ఎవరు రారు. సో ఆ మెట్ అనేది ఉంటుంది, మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అనేది. సో లాస్ట్ గోల్ అనేది, ఆ డెస్టినేషన్ అనేది అది ఉంది మైండ్లో. సో స్టెప్స్ ఇస్ లైక్ దిస్. డైరెక్ట్గా మనకు అలా ఎంట్రీ దొరకకపోవడం, we have to take everything step by step. So I going like that. సో ఇంకా సీరియల్స్ నుంచి అలీ గారు కంప్లీట్లీ దూరం అనుకోవచ్చు? దూరం అనేది కాదు. ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ వర్క్ హియర్. నేను బయట రాగానే ఇమీడియట్లీ ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్, నాకు ఆఫర్ స్టార్ట్ అయింది, నాకు వర్క్ దొరుకుతుంది, ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి వస్తే ఉంది. ఇప్పుడు సీరియల్ తీసుకోవడంలో నాకు ప్రాబ్లం ఏం లేదు. ఐ విల్ టేక్ ఇట్ ఎనీ డే. దే విల్ లవ్ టు హ్యావ్ మీ బ్యాక్ దేర్. ఐ విల్ బి పేడ్ నైస్, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. కానీ ఏం జరుగుతుంది అంటే, సీరియల్ చేస్తున్నప్పుడు ఒక డెడికేటెడ్ టైం అనేది డేట్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అది అప్పుడు ఇచ్చినప్పుడు ఏముంటుంది అంటే, వీ విల్ నాట్ హ్యావ్ ప్రాపర్ డేట్స్ టు గిఫ్ట్ టు ద ఫిల్మ్స్. అది చాలా ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు ఒక మంచి సడన్లీ నాకు ఆఫర్, ఒక సినిమాలో మంచి ఆఫర్ దొరికింది, ఐ వాంట్ టు డూ ఇట్. వాళ్ళు ఏమంటారంటే, ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ వరకు నీకు మాకు కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు నేను సీరియల్స్లో వెళ్ళి అది అడిగితే, లేదు మాకు ఆల్రెడీ ఎపిసోడ్ టెలికాస్ట్ ఉంది, రేపు మనం ఇవాళ చేసిన షూటింగ్ 2 daysలో టెలికాస్ట్ ఉంది, సో వీ కెనాట్ గివ్ యూ డేట్స్ అంటారు. ఇది నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్తే దే విల్ నాట్ యాక్సెప్టెడ్ బికాజ్ ఆయన దగ్గర డేట్ లేదు. సో ఇండస్ట్రీలో ఒకటి ఉంటుంది కదా, చాలామంది ఒకటి అంటారు, ఏంటి సీరియల్ చేస్తే సినిమాల్లో తీసుకోరు అని చెప్పి. దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్. ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ దిస్. సీరియల్ చేస్తే వాడు ఆల్మోస్ట్ ఒక 15 to 18 days బిజీ ఉంటాడు అక్కడే. ఆయన తీసుకుంటే ఆయన 12 రోజు 14 days ఆయన అక్కడ నుంచి ఇస్తారు. ఆ 14 days ఒకవేళ సినిమా చేస్తున్నప్పుడు 100 మంది క్యారెక్టర్లు ఉంటారు, వేరే ఆర్టిస్టులు ఉంటారు, ఆ కాంబినేషన్ సెట్ అవ్వాలి, వాళ్ళందరికీ డేట్లు కుదరాలి. మళ్ళీ వీళ్ళని మనం తీసుకుంటే వాళ్ళు అక్కడ సీరియల్ షూటింగ్ వెళ్ళాలంటాడు, హీ విల్ నాట్ కమ్, ఇది మాకు ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి వాళ్ళ దగ్గరికి రాను. దిస్ హ్యాపెన్స్ బేసికలీ. అమ్మా ఆయనకు తీసుకుంటే డేట్స్ ప్రాబ్లం వచ్చేస్తుంది, మళ్ళీ హీ విల్ నాట్ బీ ఏబుల్ టు గివ్ అస్ ద డెడికేటెడ్ టైం.
సో ఇంకా సినిమాలో ఎలా ఉంటుందంటే కొత్త ఆర్టిస్టులు కొత్త అప్కమింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఓ ప్రాపర్ డేట్ లాగా ఉండదు, ఓ గంప గుత్తగా ఇచ్చేస్తారు. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఫ్రీగా ఉండు, ఎప్పుడు షూటింగ్ ఉంటుంది మేము మీకు చెప్పేస్తామని చెప్పి. సో ఆ టైంలో ప్రాబ్లమ్ వచ్చేస్తుంది, ఈ ఇద్దరికి ప్రాబ్లం వచ్చేస్తుంది. సో నేను ఒకసారి రెండుసారి ఫేస్ చేశాను అలా. అండ్ నాకు మొహమాట చాలా ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయండి అంటారు. నా భయ ఆల్రెడీ వాళ్ళు డేట్ ఇచ్చేసారు కదా, మళ్ళీ వాళ్ళకి నేను ఫోన్ చేసి ప్లీజ్ వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అది ఆన్ మై బిహాఫ్ ఐ సైట్ ఇస్ నాట్ కరెక్ట్. దే ఆర్ ఆల్సో డూయింగ్ అ ప్రాజెక్ట్. ఇప్పుడు నేను సడన్గా వాళ్ళకి వెళ్ళి ప్లీజ్ క్యాన్సిల్ చేయండి వాళ్ళు షూటింగ్ పెట్టుకుంటారంటే నేను ఒకటే ఏం నమ్ముతా అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఇప్పుడు ఫస్ట్ ఎవరు అడిగారు, వాళ్ళు అడిగారు కదా, వాళ్ళకి ఇచ్చేసాను భయ అయిపోయింది. ఒకవేళ వన్స్ ఐ విల్ ఆస్క్ దెమ్ అండ్ ట్రై, ఒకవేళ దే కెన్ డూ ఇట్ అంటే వెళ్ళను కూడా, అదర్వైజ్ వీ కాంట్ హెల్ప్ ఇట్, వీ కెనాట్, వాళ్ళు ఇబ్బంది పెట్టలేము మనం. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ డూయింగ్ దిస్. చాలా ఆఫర్స్ వచ్చింది నాకు సీరియల్స్లో. నేను వాళ్ళకి ఒకటే చెప్పేసాను, ఇవన్నీ డేట్స్ నాకు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇప్పుడు నేను కొత్తగా నేను సీరియల్ స్టార్ట్ చేయాలంటే ఒక ఫ్లోయింగ్ సీరియల్స్ ఉంటుంది కదా, స్టార్ట్ అయిపోయిన స్లీయింగ్ ఫ్లో సీరియల్స్, దానికి మనం ఒక 12 days ఇచ్చినా సరిపోతుంది నెలకి. స్టార్టింగ్ సీరియల్ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి సీరియల్, అది ఖచ్చితంగా 20 days ఇవ్వాల్సి వస్తుంది, 22 days ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ట్యాగ్లో పడాలి, షూటింగ్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ క్వాలిటీ కాంప్రమైజ్లు అవ్వరు. సో ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ ఇన్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్ వాట్ ఐఎమ్ వర్కింగ్. సో దానివల్ల ఇవన్నీ జరుగుతుంది. అదర్వైజ్ మీరు చూసారు కదా, నేను అక్కడ సినిమా చేశాను, డైరెక్ట్ వచ్చి మళ్ళీ ఇక్కడ సీరియల్ చేశాను, మళ్ళీ అక్కడికి వెళ్ళి సినిమా చేశాను. అవును. అండ్ ఈ కరోనా ఎఫెక్ట్ తోటి పడిన లాక్డౌన్ టైంలో అఫ్కోర్స్ అందరూ సఫర్ అయ్యారు గ్లోబల్లీ. చాలామంది ఆర్టిస్టులు కూడా ఫినాన్షియల్లీ అప్పుడప్పుడు యూనో ఇల్లులు తీసుకున్న వాళ్ళు చాలామంది, మనకి యూనో బిగ్ బాస్ సీజన్ 4లో అవినాష్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, అంటే అప్పుడే ఇల్లు కొని నువ్వు దానికి ఈఎంఐస్ అవి అన్ని పే చేయటం, ఈ లాక్డౌన్స్ వల్ల వర్క్ లేకపోవటం. ఓకే, అప్పుడే ఆ టైంలోనే మీరు కూడా ఇల్లు తీసుకున్నట్టున్నారు కదా బిఫోర్. ఇప్పుడు నాకు వచ్చిన పేమెంట్ మొత్తం ఇల్లు తీసుకున్నాను. అంటే డౌన్ పేమెంట్స్ కట్టాల్సి ఉంటుంది కదా, డౌన్ పేమెంట్ కట్ట ఐ గాట్ లోన్ ఫర్ మై హౌస్. నేను ఎక్కువ లోన్ ఎందుకు తీసుకోవాలి, నా దగ్గర ఉంది కదా క్యాష్, మళ్ళీ లోన్ ఎక్కువ ఎందుకు తీసుకోవాలని చెప్పి నేను నా దగ్గర ఉన్న ఆల్ అమౌంట్ నేను మొత్తం గ్యాదర్ చేసి అప్ అండ్ ఫ్రంట్ ఇచ్చేసి లోన్ చాలా తక్కువ తీసుకున్నా. సో ఎందుకంటే ఇప్పుడు లోన్ ఎక్కువ పెట్టుకుంటే మనకు ఎక్కువ నెల కట్టాల్సి ఉంటుంది, అవన్నీ ఎందుకు, మా దగ్గర క్యాష్ ఉంది కదా మొత్తం ఇచ్చేసి లోన్ చాలా తక్కువ పెట్టేద్దాం. ఇంకా ఆఫర్స్ మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ముందు 1 by 1 దిల్ కీప్ గివింగ్ మీ మనీ. ఒక క్యాలిక్యులేషన్తో ఉన్నా నేను. ఆ క్యాలిక్యులేషన్ సడన్లీ డిస్టర్బ్ అయిపోయింది దీనివల్ల. ఒకవేళ కరోనా వస్తుంది అని మనం ముందుకు తెలుసుంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ గివెన్ దట్ మచ్ మనీ ఫర్ మై హౌస్, ఐ వుడ్ హ్యావ్ కెప్ట్ సమ్ మనీ ఫర్ మీ అండ్ టేకెన్ లిటిల్ మోర్ లోన్. సో అదొకటి నాకు మిస్ జరిగింది. నేను కూడా చాలా ఇబ్బంది పడ్డా, క్యాష్ కోసం నేను కూడా చాలా ఇబ్బంది పడ్డా. అరే సడన్లీ నేను చాలా లోన్ తక్కువ తీసుకున్నాను, ఉన్న క్యాష్ మొత్తం ఇచ్చేసాను, ఇప్పుడు ఏంటి సడన్గా లాక్డౌన్ పడిపోయింది, ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉంటే వాళ్ళు మాకు క్యాష్ ఇస్తారు. ఇప్పుడు ఊరికే నేను ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి సార్ నాకు క్యాష్ కావాలని చెప్తే షూటింగ్ ఆగిపోయింది, వాళ్ళు షూటింగ్ చేయట్లేదు, నేను ఏం ముఖంతో నేను ఫోన్ చేసి వాళ్ళని డబ్బులు అడగాలి, రాంగ్ అది. సో నేను కూడా బాధపడ్డాను దాంట్లో. ఐ ఆల్సో సఫర్డ్ అ లాట్. సో లక్కీలీ ఫ్రెండ్స్ దగ్గర ఫోన్ చేసి అరేంజ్ చేయరా భయ్, నేను మళ్ళీ చేస్తా ఏదో ఒకటి. మా ఫ్రెండ్ సర్కిల్ చాలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ సర్కిల్, ఎవ్రీబడి ఈజ్ ఇంటూ బిజినెస్ ఆర్ సంథింగ్, వీ కీప్ డూయింగ్ సంథింగ్ అది కదా, మన ట్రాన్సాక్షన్స్ కొంచెం జరుగుతుంటుంది కాబట్టి అది నడిచిపోయింది. అది దేవుడి దయ వల్ల, లేదంటే చాలా ఇబ్బంది పడ్డాను నేను. అదే టైంలో మెట్రో కథలు వచ్చింది నాకు. సో అందుకు ఇంకా అన్ని రీజన్స్ కలిపి స్టోరీ బాగుంది, నేను చెప్పినట్టు స్టోరీ బాగుంది, అంతా బాగుంది, మంచి ప్లాట్ఫామ్, రెమ్యునేషన్ కూడా బాగా ఇస్తున్నారు. నేను వై షుడ్ ఐ లీవ్ ఇట్, ఐ టుక్ ఇట్. ఫర్ మీ ఇట్ వర్క్డ్ అవుట్. వై ఇట్ వాస్ వైస్ డెసిషన్. సో వైల్డ్ డాగ్ వచ్చేస్తే మళ్ళీ మీ గ్యాంగ్ మొత్తంలో కూడా ది లేడీ బాస్ సయామి కేర్. సో అందరూ అబ్బాయిలే, తను ఒక్కరితే అమ్మాయి. సో ఎలా ఉండేది, ఆయన లేడీ బాస్ టైప్లోనే ఉండేవాళ్ళ? లేదంతా కాదు, వీ ఆల్ మింగిల్డ్ అప్ వెరీ వెల్. మాకు నోబడీ హ్యాడ్ ఎనీ ఈగో ఇష్యూస్, నోబడీ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్స్, అందరూ బాగా కలిసిపోయారు ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే. షూటింగ్కి వెళ్ళే ముందు లైక్ ఐ టోల్డ్ యూ 55 days ప్రాక్టీస్ ఇవన్నీ జరిగేది. హాఫ్ ఆఫ్ ద టైం 2 hours 3 hours మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం, 2-3 hours ఈవినింగ్లో డైలాగ్ ప్రాక్టీస్. 55 days ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తాం, ఎవ్రీడే ప్రాక్టీస్, ఫైట్ ప్రాక్టీస్ ఉంటాయి. సో వీ హ్యాడ్ టు బి ఫిజికలీ ఫిట్ దర్. మనం షూటింగ్కి వెళ్ళే ముందు ఎవ్రీబడి హ్యాడ్ టు బి ఫిజికలీ ఫిట్. దాంట్లో మా ప్రకాష్ సుదర్శన్ ఓన్లీ, ఆయన ఒకటే ఒక 30 years పైన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ చేస్తున్నారు. సో హీ వాజ్ ఫిట్ అండ్ ఫైన్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే యూస్ టు డూ. మాకు చాలా కొత్తగా ఉండే, జిమ్ చేస్తున్నాం, వర్కౌట్ చేస్తున్నాం, ఫిజికలీ ఫిట్ ఉన్నాం, కానీ ఆ మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ ఉంటుంది కదా, ఆ కిక్స్ కానీ పంచెస్ కానీ అవన్నీ చాలా కొత్తగా ఉండే మాకు.
సో వీ హ్యాడ్ టు డూ ట్రైనింగ్. అండ్ ఎస్, ఎవ్రీబడి బాగా కలిసిపోయారు, చాలా జోకులు చేసుకుంటూ, షూటింగ్ లేనప్పుడు బయటకు వెళ్ళి లంచ్కి వెళ్ళి డిన్నర్కి వెళ్ళి పార్టీస్ చేస్తూ, దాని తర్వాత సియామి ఎంటర్డ్, ఆర్ మెంటాలిటీస్ మ్యాచ్ టుగెదర్. ఓకే. సో ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెరీ 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 గుడ్. బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరు మీకు మొత్తం టీం అందరిలో? అందరు బాగానే క్లోజ్ అయ్యారు నిజంగా చెప్పాలంటే. వెన్ ఎవర్ వి మీట్, వి ఆల్ మీట్ టుగెదర్ ఓన్లీ. ఓకే. అందరిలో ఏదో ఒక టాలెంట్ ఉంది, ఏదో ఒక టైప్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు. ఎవ్రీ వన్ నైస్, ఎవ్రీబడీస్ గాట్ దర్ ఓన్ ఎంటర్టైన్మెంట్ జోన్స్. నైస్. అండ్ అలానే మయాంక్ గారు వెల్ నోన్ ఫర్ హిజ్ స్టాండప్ కామెడీ. సో ఆయనతో వర్క్ చేసేటప్పుడు కూడా ఏమన్నా ఈ కామెడీ స్టించ్ కొంచెం ఎక్కువ అనిపించిందా, ఎక్కువగా వచ్చిందా ఏమన్నా? వాడు స్టాండప్, మనం కామెడియన్ అని చూసుకుంటే కామెడియన్ ప్రతి ఒక్క లైఫ్లో ఎవ్రీడే కామెడీ చేయరు. ఆయన చాలా నార్మల్గానే ఉంటాడు, కానీ చాలా సందర్భాల్లో హీ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు. ఏదో ఉన్న వర్డ్ని తీసుకొచ్చి ఎక్కడో ఇరికిస్తాడు వాడు. సో దోస్ థింగ్స్ యూస్ టు బి. ఎలా ఉండదు అది ఎగ్జాంపుల్? సంథింగ్ ఏదో వర్డ్ పట్టుకుంటాడు, ఒక వర్డ్ పట్టుకుంటాడు, ఇవాళ ఒక వర్డ్ నేర్చుకున్నాడు తెలుగులో, రోజంతా సాగుపడతాడు ఆ వర్డ్ని. మనం ఏ కన్వర్సేషన్ తీసుకొచ్చినా ఆ వర్డ్ తీసుకొచ్చి పెడతాడు దాంట్లో. దీంట్లో అంటే మేబీ మన ఇది ఆవు సామెతలాగా ఎక్కడికి వెళ్ళినా ఆవు తెల్లగా ఉండును, అది పాలిచ్చు, ఏదో ఒకటి చేస్తాడు. గుర్తురాడలే, ఒక వర్డ్ పట్టుకున్నాడు వాడు, ఆల్మోస్ట్ ఒక 3-4 days దాన్నే సాగుపెట్టాడు వాడు. మీరేమన్నా నేర్పించారా తెలుగు? బూతులు నేర్పించాను. ఏమన్నా టైం నేను అన్ని బూతులు నేర్పించి వెళ్ళి ప్రదీప్కి చెప్పమంటాను, బూత్ నేర్పించి వేరే వాళ్ళకి చెప్పమంటాను. సో ఆ టైప్లో వాళ్ళకి ఒకప్పుడు అర్థమైపోయింది, అరే నువ్వు నాకు బూతులు నేర్పిస్తున్నావు కదా రసాలే. ఇంత బూతులు ఎలా ఉండేదంటే వాడిని తిట్టుకున్నట్టు. వాడేమనుకుంటాడు, ఎదుటివాడిని వెళ్ళి ఇలా ఇలా అంటాడు వీడు, కానీ వాడు చెప్పిన బూత్ వాడికే ఉండేది. అది అయ్యో, నీ చెప్పే బదులు నా చెప్తాడు వాడు. అరే నాకు బుద్ధి లేదు, రే నాకు బుద్ధి లేదురా, నాకు బుద్ధి లేదు, ఆ టైప్లో. సో ఈ టైప్లో అంటే బుద్ధి లేదు కాదు, అది చాలా సింపుల్ అయింది. మేము చాలా డేంజర్ గానే పెద్ద బీప్లే. ఓకే, ఈ లెక్కన బాగా ఆడుకున్నారు అయితే పాపం వాళ్ళని. మిమ్మల్ని ఎవరు ఆడుకోలేదా సెట్ లో? వీళ్ళందరూ ఆడుకున్నారు, మీరే ఆడుకున్నట్టు. అప్పుడే బిగ్ బాస్ అయిపోయి బయటకు వచ్చాం కదా, ఆ టైంలో నా జోన్ టైంలోనే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా షూటింగ్ కొంచెం జనాలు గ్యాదర్ అయిపోయి ఫోటో గిట్ అంతా తీసేవారు కదా, వీళ్ళందరూ నవ్వుకునే వాళ్ళు. స్టార్ అనేవాళ్ళు. ఏదో లెగ్ పుల్లింగ్ ఉంటుంది కదా, వీళ్ళందరూ లెగ్ పుల్లింగ్ చేసేవారు. ఓకే. అండ్ లొకేషన్స్ ఎక్కడెక్కడ షూటింగ్ జరిగిందండి? మనాలి ఒకటి 300 లొకేషన్లో షూటింగ్ చేసాం. 300 మొత్తం అంతా కవర్ 300 అంటే ప్లేసెస్ నేను చెప్పను కానీ, అది గల్లీ కావచ్చు, అది ఏరియా కావచ్చు, సిటీ కావచ్చు. సో మెనీ ప్లేసెస్ వీ హ్యాడ్ టు డూ షిఫ్టింగ్. రోజుకి ఒక 4-5 లొకేషన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ కొంచెం చేసి మళ్ళీ ట్రావెల్ అయ్యి మళ్ళీ వేరే చోటు చేసి ట్రావెల్ అయ్యి మనాలిలోనే ఆల్మోస్ట్ ఒక 100 లొకేషన్స్ అనుకుంటాను నేను. ట్రావెలింగ్స్ ఎక్కువ ఉంటుంది, ఫైట్స్ ఉన్నాయి, మళ్ళీ చేసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ అమేజింగ్. మొత్తం ఇండియా అంటే ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ ద మూవ్. అంటే బండిలోకి వెళ్ళి ఏం దింపకూడదు, దింపినా ఇమీడియట్లీ ఎక్కించేయాలి. ఎందుకంటే కొద్దిసేపు ఇక్కడ షూటింగ్ ఉంటుంది, మళ్ళీ మూవ్ చేసుకుంటూ మళ్ళీ ఒక 1/2 hour తర్వాత ఒక 1 hour తర్వాత వేరే చోటు. సో ఈ టైప్లో ఉండే మొత్తం రెడీగా అక్కడ పెట్టుకొని ఉంటారేమో. అయిపోయింది, ఇమీడియట్గా వెళ్ళాలి. ఈ లెక్కన ఇండియా మొత్తం కవర్ చేస్తారు అయితే? ఇండియా మొత్తం కాదు కదా, నేను హైదరాబాద్లో షూటింగ్ చేసాం, బాంబేలో షూటింగ్ చేసాం, మనాలిలో షూటింగ్ చేసాం. ఓకే. సో నేను చెప్తుంది ఏరియాస్, ఐఎమ్ నాట్ టెలింగ్ ప్లేసెస్. 300 స్టేట్స్ కానీ ఆ టైప్లో కాదు, 300 లొకేషన్స్. ఈ మొత్తం ఈ క్లైమాటిక్ కండిషన్స్కి వీటన్నిటికీ బాడీ ఎలా అలవాటు అయ్యింది అసలు? ఎలా అలవాటు పడలే అంటే మనాలి కూడా ఒక 8 days వీ వర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. అంటే చాలా టైం పట్టింది మాకు అది అలవాటు పడడానికి. చలి వేస్తుంది, షూటింగ్ చేయాలి, జాకెట్స్ వేసుకోలేము. మేము ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన జాకెట్స్ అక్కడ పని చేయట్లేదు. అది అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది అది షోకి మాత్రమే, అది పనికిరావు ఇవి. సో వీ హ్యాడ్ టు గో దర్ షాప్ దేర్, అక్కడ తీసేసుకున్నాం. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ వాజ్ ఫన్. ఇట్ వాజ్ ఫన్. ఇష్టపడి చేశారు. చాలా మజా వచ్చింది, చాలా మజా వచ్చింది. మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ తీసుకెళ్ళి చెప్పాను సోలమన్ గారికి, సార్
తొందరగా వైల్డ్ డాగ్ 2 ప్లాన్ చేయండి, సేమ్ టీమ్స్. వచ్చేటట్టే ఉంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వన్. యా, సో ఈజ్ అబౌట్ ద డైరెక్టర్ సల్మాన్ గారు. సాల్మన్ గారు మొన్న మీ ఇంటర్వ్యూలోనా ఎవరో ఇంటర్వ్యూలో సాల్మన్ గారి గురించి చెప్తే వాళ్ళ ఫ్యామిలీ ఫోన్ చేసి సాల్మన్ సార్కి చెప్తున్నారు, అరే మీ టీం కూడా నిన్ను గుర్తుపట్టేశారా. ఆయన ఫుల్ క్లారిటీ ఉంటారు, ఫుల్ క్లారిటీ ఉన్న మనిషి. ఆల్రెడీ ఈజ్ అ రైటర్, సో హీస్ గాట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ మైండ్. అంటే ఆయన ఏం చేస్తున్నారు ఆయనకు బాగా క్లారిటీ ఉన్న మనిషి. కొంచెం కోపం ఎక్కువ, కోపం ఎక్కువ అని చెప్పను, అది హార్మ్లెస్ కోపం ఉంటుంది చూడు, తిట్టేస్తారు కానీ మనకి అంటే మాకు లోపల నుంచి కొంచెం నవ్వు వచ్చేస్తుంది. తర్వాత సార్ మీరు ఇలా అన్నారు తెలుసు కదా అన్నానా, ఫ్లోలో అనేసి ఉంటారా అంటారు. సో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. అలీ గారికి ఎప్పుడెప్పుడు కోపం వస్తూ ఉంటుంది? నాకు నా లైఫ్లో ఎక్కువ కోపం వచ్చింది నాకు బిగ్ బాస్ హౌస్లోనే. ఏది మనకి కరెక్ట్గా జరగలేనప్పుడే మన కోపం వస్తుంది తప్ప నాకు ఊరికే నా కోపం రాదు. ఒకవేళ నా కోపం వచ్చినా కూడా ఒక 2 minutes ఉంటుంది, అది అది చాలా తొందరగా ఎంత క్విక్ రేజ్ అయినా అంత క్విక్ డౌన్ అయిపోతుంది. నేనే మళ్ళీ వెళ్ళి మాట్లాడుకుంటాను, నేనే మళ్ళీ కలుపుకుంటాను. నేను ఎవరితో నేను ఇప్పుడు గొడవ చేసినా మళ్ళీ నేనే ఫోన్ చేస్తే ఏం చేస్తున్నారా అంట. ఓకే, సో ఇలా ఉంటుంది నాది. సో అందుకే మా ఫ్రెండ్స్ ఎవరు నాతో అలగరు. ఇప్పుడు ఒకవేళ నేను ఇలా కోపంలో ఏమైనా అన్న మనం గట్టిగా మాట్లాడేస్తాం కదా, ఫోన్ పెట్టరా అంటారు వాళ్ళే. వాళ్ళకి తెలిసి మళ్ళీ ఫోన్ చేస్తాడండి. సో ఇలా హార్మ్లెస్ టైప్స్. ఓకే, సో మీ బిగ్ బాస్ ఫ్రెండ్స్ ఏమన్నా చెప్పారా వైల్డ్ డాగ్ మూవీ గురించి? నేను వైల్డ్ డాగ్ చేస్తున్నానని వాళ్ళకి ముందు నుంచి తెలుసు కాబట్టి వాళ్ళు దే యూస్ టు, అరే మంచి ఛాన్స్ వచ్చిందిరా నీకు, నాకు సార్ మంచి ఛాన్స్ ఇచ్చారా నీకు, ఉపయోగించుకోరా, మంచిగా చేయి అని చెప్పి దే యూస్ టు ఎంకరేజ్. సో లైక్ రాహుల్ ఉన్నాడు, లైక్ జ్యోతి, రవి, అండ్ మొన్న కలిసినప్పుడు శ్రీముఖి కూడా చాలామంది దే వర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే మస్తు వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది, దీన్ని ఉపయోగించుకో, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళు. మొన్న సోహెల్ అండ్ మహబూబ్ కూడా, వాళ్ళిద్దరు కూడా, సోహెల్ కూడా ఫోన్ చేసి అన్న ఎక్కడ చూసినా ఓటింగ్స్లో నువ్వు కనిపిస్తున్నావు, నాకు చాలా హ్యాపీగా ఉంది, మస్తు మజా అనిపిస్తుంది, ఈ సంవత్సరం చాలా మంచిగా ఉండాలి నీకు నాకు. నేను సోహెల్ కలిసి 2016లో 15లో ఒక సినిమా చేసాం, నేను హీరోగా, ఈ వాజ్ సెకండ్ హీరో ఇన్ దట్ మూవీ. సో వీ హ్యావ్ బీన్ ట్రయింగ్ కదా. సో ఇప్పుడైనా మా ఫ్రైడే వస్తుందని నమ్ముతున్నాం. వావ్. సో మీకు ఎలా అనిపించింది అప్పటి నుంచి ట్రావెల్ అయిన ఒక వ్యక్తిగా సోహెల్ తోటి, వెన్ హీ గాట్ ద ఆపర్చునిటీ కావచ్చు బిగ్ బాస్ సీజన్ 4లో, అండ్ అట్ ద సేమ్ టైం ఫైనల్ వరకు ఉండటం, ఆ వైస్ డెసిషన్ తీసుకొని 25 lakhs కూడా గెలిచి, ఆయనకు ఆఫర్ వచ్చినప్పుడు వాడు ఫోన్ చేశాడు, ఆ 2 mindsలో ఉండే, వెళ్ళాలా వద్దా అని 2 mindsలో ఉండే. ఓకే, సో వీ యూస్ టు డిస్కస్ అ లాట్. వాడికి నేను మైనస్లు ఏం జరుగుతుంది, ప్లస్లు ఏం జరుగుతుంది నేను మొత్తం చెప్పేశా. వెళ్తే ఇది ప్లస్ ఉంటుంది, ఇది మైనస్ ఉంటుంది, నువ్వు ఇప్పుడు వెళ్తావా వద్దా అంటే వాడు ఎలాంటి వాడు నాకు తెలుసు. సో ఐ సజెస్టెడ్ హిమ్ టు గో. నేను వాడికి ఒకటే మాట చెప్పాను, నువ్వు వచ్చేస్తే ఒక 2nd week 3rd weekలో వచ్చేస్తావురా, జనాలు నీ ఎనర్జీ అవన్నీ తట్టుకోలేక నీకు పంపించేస్తారు, లేదంటే నువ్వు ఫైనల్స్ వరకు వెళ్తావు. ఐ టోల్డ్ హిమ్ దిస్ టూ ఓన్లీ. నువ్వు మధ్యలో ఎలిమినేట్ అవ్వవు, ఒకవేళ నువ్వు నచ్చకపోతే ఫస్టే పంపించేస్తాను నేను, ఆర్ యూ విల్ బీ టిల్ ద టాప్ 5. వాడు బయటకు వచ్చిన తర్వాత అదే చెప్పాడు, భయ్యా నువ్వు చెప్పింది నిజమైంది అన్నాడు. అదే ఎనర్జీ, అదే కోపం, అదే ఎనర్జీ, అదే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్. అండ్ ఆయన ఫోన్ చేసి నాకు అడిగినప్పుడు నాకు చాలా కోపం వచ్చేది. భయ్యా ఇప్పుడు నువ్వు ఈ టైంలో ఎలా ఉండాలి, ఇలా ఉంటే నేను ఎలా ఉండాలి అని అడిగేవాడు. నాకు చాలా కోపం వచ్చేది. అరే ఇప్పుడు ఆ సందర్భంలో ఏం జరుగుతుంది మనకు ఎలా తెలుసు? నువ్వు ఎలా ఉన్నావు అప్పుడు నువ్వు ఇమీడియట్గా ఆ టైప్లోనే రియాక్ట్ చేసేస్తావు. సో యూ డోంట్, నేను వాడికి ఒకటే చెప్పాను, నువ్వు స్టాప్ వాచింగ్ బిగ్ బాస్ ఎపిసోడ్స్, డూ నాట్ వాచ్. చాలామంది ఏం చేస్తారంటే పాత సీజన్స్ వెళ్ళి చూస్తారు, ఇవన్నీ చేస్తారు. దేనికోసం? ఎవ్రీ టైమ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఇప్పుడు నాకు జరుగుతున్న సంఘటన, నీకు జరుగుతున్న సంఘటన చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆ టైంలో నీకు మైండ్లో ఏమొస్తుంది, ఎలా రియాక్ట్ అవ్వాలి, నువ్వు అప్పుడు రియాక్ట్ అవ్వు. అరే ఆ సీజన్లో అలీ అలా చేసి ఉంటే నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి, ఇది వర్కౌట్ కాదు. నాకు వర్కౌట్ అయింది, ప్రతిదీ నీకు వర్కౌట్ కాదు. సో ఫస్ట్ బిగ్ బాస్ చూడడం ఆపేసేయి, ఇప్పుడు చూడకు. డోంట్ గో విత్ ఎనీథింగ్ ఇన్ మైండ్, జస్ట్ గో ప్లేన్ విత్ మైండ్. థింక్ దట్ యు ఆర్ గోయింగ్ టు బీ మై సెల్ఫ్. నచ్చితే పెడతారు, లేదంటే తీసేస్తారు. ఆ మైండ్ సెట్తో వెళ్ళు.
డోంట్ ట్రై టు బి ఫేక్ ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి తెలిసిపోతుంది నువ్వు చేస్తున్నావు, ఎందుకంటే అన్ని కెమెరాస్ ఉన్నాయి లోపల. సో ఆ మైండ్ సెట్తో వెళ్ళు అన్న. మీరు అలానే అసలు ఏ ఎపిసోడ్లు చూడకుండా వెళ్ళిపోయారా? లేదు, నేను హిందీ సీజన్, నేను అన్ని సీజన్ చూసాడు కదా. నేను హిందీ సీజన్ చాలా చూశాను. నేను వెళ్ళిన వెంటనే 1-2 వీక్స్ నేను కొంచెం డిఫరెంట్గా ఇది ఉండే, నాకు అర్థమైపోయింది, ఇది వర్కౌట్ కాదు, ఇది ఇక్కడ తెలుగు చాలా డిఫరెంట్గా ఉంటుంది. తెలుగులో కొన్ని సెంటిమెంట్స్ ఎక్కువ దీని మీద నమ్ముతారు. హిందీలో బిగ్ బాస్ ఏంటంటే ఓన్లీ గేమ్. నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు, ఎవరైనా ఏమైనా చేసి నువ్వు గేమ్ గెలవాలనుకో, గేమ్ గెలవాలి. లేదంటే సల్మాన్ ఖాన్ వచ్చి వేసుకుంటారు వీకెండ్, నువ్వు లోపల దేనికోసం వెళ్ళారు అంటారు, గేమ్ కోసమే కదా, నువ్వు గేమ్ ఆడు ఫస్ట్. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, కాదు, దట్ ఈస్ నాట్ దట్. బిగ్ బాస్ గేమ్ అనేది దిస్. సో నాకు అర్థమైపోయింది, ఇది వర్కౌట్ కాదు, ఇక్కడ తెలుగులో వర్కౌట్ కాదు, తెలుగులో కొంచెం సెంటిమెంట్ టైప్ వెళ్ళాలి, ఈ టైప్లో మనకు అర్థమైపోయింది. సో అంత గేమ్ అనేది కాదు. ఓకే. అండ్ అలీరజా గారి లైఫ్లో ఆయన ఎదుర్కొన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? మనం ఎవ్రీడే మార్నింగ్ లేచినప్పుడే కొత్త ఛాలెంజ్ ఉంది. ఎవ్రీ డే ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్ టు వర్క్, టు earn bread. సో ఎవ్రీ డే ఈజ్ అ ఛాలెంజ్ ఫర్ మీ. అండ్ నేను ఛాలెంజ్ అని చెప్పాను కానీ అలవాటు అయిపోయింది. ఓకే. కొన్ని ఛాలెంజ్ అని అనకుండా ఏదన్నా బిగ్గెస్ట్ స్ట్రగుల్ లాంటివి ఏమన్నా చెప్పాల్సి వస్తే? నేను పుట్టి పెరిగింది ఒక హోటల్ ఇండస్ట్రీలో. ఐ డెంట్ స్టడీ ఆఫ్టర్ 10th వరకు ఆపేసాను. దాని తర్వాత నేను చదువుకోలేదు. అవునా? నాకు తెలియదు, ఇప్పుడే తెలుసుకుంటున్నాను. మా ఫాదర్ హోటల్లోనే నేను వర్క్ చేశాను. మార్నింగ్ వెళ్ళి 7 o'clock కౌంటర్ మీద కూర్చుంటే 4 o'clock వరకు ఉంటా. దాని తర్వాత సంచి పట్టుకొని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి హోటల్ కోసం అవన్నీ చేసి, కిరాణా ఏమేమి కావాలి అవన్నీ తీసుకొచ్చి దాని లోపలికి వేసేసి, నేను ఫుట్పాత్ మీద కూర్చుని తిన్నా. నేను ఈ లైఫ్ చూశాను, సో ఇప్పుడు నేను వీళ్ళతో ఉంటే ఎలా ఉండాలో నాకు తెలుసు, వీళ్ళతో ఉంటే ఎలా ఉండాలో నాకు తెలుసు. నేను వీళ్ళతో ఆ రేంజ్ లాగా నేను ఉండను, ఎందుకంటే ఐ హావ్ సీన్ బోత్. నేను సో ఏమంటారు, అది సింపతి కోసము నేను తక్కువ ఇది చేశాను నేను అన్నాను. ఐ హ్యావ్ డన్ ఆల్ ద చిల్లర్ థింగ్స్, ఐ హ్యావ్ డన్ ఆల్ ద గుడ్ థింగ్స్. సో ఒక హోటల్ లైన్ అంటే ఐ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. సో ఆ స్ట్రగల్ నాకు తెలుసు ఎలా ఉంటుంది. 70 రూపీస్ నాకు మా ఫాదర్ శాలరీ ఇచ్చేవాడు నాకు డైలీ, ఎవ్రీడే 70 రూపీస్. ఆ 70 రూపీస్లోనే ఐ యూస్ టు spend and do whatever it is, nothing other than that I used to get. సో మనకు దాని తప్ప ఏదో ఒకటి నేను చేసుకోవాలంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు ఏదో గట్టిగా నేను ఇప్పుడు నాకు డబ్బులు రావాలంటే నేను ఏం చేయాలి? ఐ యూస్ టు డూ ప్రమోషన్స్ ఏంటి, పెట్రోల్ పంప్ మీద కార్డులు ఇచ్చేసి ఇది ఫిల్ చేస్తే మనకు సాయంత్రం అయ్యేసరికి 250-300 రూపీస్ ఇస్తారు కదా. సరే, ఒక్కరోజు ఇక్కడ నేను డుమ్మా కొట్టేస్తే 70 రూపీస్ పోతుంది నాకు. 70 రూపీస్ నేనేం చేస్తా, ఇంకొకటిని మన మేనేజర్, ఇంకొక స్పేర్ మేనేజర్ ఉంటారు కదా, నేను వాడికి చెప్తాను కూర్చోరా ఇవ్వాలని చెప్పి నేను వాడికి 70 రూపీస్ ఇచ్చేసి నేను అక్కడికి వెళ్ళాడు. నేను ఓకే, నాకు ఎక్స్ట్రా వస్తుంది కదా. సో ఐ యూస్ టు గో దేర్, ఐ యూస్ టు అర్న్ లిటిల్ మోర్ ఫ్రమ్ దేర్. సో ఈ టైప్లో నేను వర్క్ చేస్తూ ఐ హ్యాడ్ మొబైల్ ఫోన్ వెన్ నోబడి, మా ఫ్రెండ్స్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ లేదు, అప్పుడు నా దగ్గర మొబైల్ ఫోన్ ఉండే. అప్పుడు ఇన్కమింగ్ 9 రూపీస్, అవుట్ గోయింగ్ 9 రూపీస్, ఈ టైప్లో ఉండే. ఆ టైంలో నా దగ్గర మొబైల్ ఫోన్ ఉండే. ఐ యూస్ టు వర్క్ ఫర్ ఇట్, ఐ నెవర్ యూస్ టు క్రిబ్. నేను వర్క్ చేశాను దానికోసం. నాకు ఇది కావాలని చెప్తే నేను ఒక మైండ్లో ఫిక్స్ చేసుకుంటా ఫస్ట్, నేను దానికోసం వర్క్ చేస్తాను, అది ఎలా కొనాలని నేను తీసుకుంటాను. ఇప్పుడు నాకు బండిలు అంటే చాలా ఇష్టం. ఒక టైంలో నా దగ్గర 3 బుల్లెట్స్ ఉంది నా టైంలో. ఇప్పుడు బుల్లెట్ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి బుల్లెట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. నాది 65 మోడల్, 85 మోడల్, 67 మోడల్, 3 బుల్లెట్స్ ఒకే టైంలో ఉండే. ఎందుకు నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను బైక్ తీసుకున్నాను, పెట్టుకున్నాను. చాలామంది అంటారు మరి వెనకాల ఏం లేదు కదా, బైక్లు వేసుకుని ఏం చేస్తావు అంటారు. నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను తీసుకున్నా. ఇప్పుడు నా మైండ్లో నాకు ఓన్ హౌస్ లేదు, BMW కార్ ఉండే. 50 లక్షల BMW కార్ ఉంది, ఓన్ హౌస్ లేదు. మీకు ఇష్టం కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి కారు కొన్నా, తర్వాత హౌస్ కొన్నా. సో చాలా మంది కొట్టుకుంటారు, ఎవరైనా ఇచ్చాడా, ఎవరైనా ఇల్లు తీసుకుంటారా, నువ్వు కారు తీసుకున్నావు ఏంట్రా అంటారు. నేను ఫస్ట్ కారు తీసుకున్నా, తర్వాత ఇల్లు తీసుకున్నా. సో ఉంది, నేను మైండ్లో ఫిక్స్ చేసుకున్నా, దానికోసం వర్క్ చేస్తా. ఇప్పుడు నాకు నెక్స్ట్ గోల్ లేదనుకోండి, నేను వర్క్ చేయను, దేనికోసం చేయాలని చెప్పి నేను ఫస్ట్ గోల్ ఫిక్స్ చేసుకున్నాను. ఇంకా నా లైఫ్లో ఏముందంటే
ఫస్ట్ ఖర్చులు వస్తుంది, దాని తర్వాత పైసలు వస్తుంది. ఫస్ట్ ఖర్చు రెడీ ఉంటుంది, దాని తర్వాత డబ్బులు వస్తుంది. సో ఇప్పటి వరకు అయితే నేను ఆ దేవుడిని నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పుడు వరకు ఎప్పుడు నేను ఇలా అయినా ఇమీడియట్గా వెళ్ళలేపుతాడు. సో దట్ ఈస్ వన్ లక్కీ థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది ఎందుకో తెలీదు, బికాజ్ ఐ డోంట్ గో బిహైండ్ ఫర్ ఎనీథింగ్. నేను దొరికిన ప్రతిదీ చేస్తాను, దీంట్లో డబ్బులు వస్తుంది అనుకో చేస్తాను. బట్ ఎక్కడైనా మీకు ఇంకా మనసు లోపల అరే నేను హీరో అవుదాం అని కదా వచ్చింది? అది ఉంది, 100% ఉంది. దానికోసమే కదా నేను ఇప్పుడు ఇంకా చేస్తున్నా, ఏదో చేస్తున్నా. దొరికిన ప్రతి ఆపర్చునిటీ నేను ఉపయోగిస్తున్నాను. ఎలా వెళ్ళాలి అక్కడి వరకు అని చెప్పి. ఇప్పుడు గ్రాఫ్ ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు 1, 2, 3 స్టెప్స్ ఇలా వెళ్తేనే మనం హీరో అవుతాం అని చెప్పి ఉండేది. ఇప్పుడు అలా కాదు. లైక్ హ్యాట్స్ ఆఫ్, నేను లైక్ మొన్నటి వరకు విజయ్ దేవరకొండ ఉండే, ఇప్పుడు నవీన్ పోలిశెట్టి గ్రాఫ్ చూసుకుంటే ఆయన ఏమేం చేయలేదు. టుడే ఆఫ్టర్ జాతిరత్నాలు వేర్ ఈజ్ హీ? సో దీస్ డేస్ గ్రాఫ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. యూ జస్ట్ హ్యావ్ వన్ థింగ్ ఇన్ మైండ్, కీప్ ఎంటర్టైనింగ్ ది ఆడియన్స్. నువ్వు ఎంటర్టైన్ చేస్తూ ఉండు, ఏదో ఒక రోజు మనకు కావాల్సింది మనకు దక్కుతుంది. నేను ఇది చేయను, అది చేస్తే చీప్, అది చేయకూడదు, మనం ఆర్టిస్టులు అలా చేయకూడదు, ఆర్టిస్ట్ అంటే ఇదే చేయాలి అని చెప్పి. దేనికోసం? వై ఆర్ యూ డూయింగ్ దిస్? ఫర్ ది ఆడియన్స్ టు లవ్, ఫర్ ది ఆడియన్స్ టు లైక్. వాళ్ళు చూస్తున్నారు, ఇష్టపడుతున్నారంటే దట్స్ ఇట్, దట్ ఆల్ యూ వాంట్ టు డూ. ఇక్కడ స్టేటస్ స్టాండర్డ్ అనేది ఏం లేదు. యూట్యూబ్లో చేయకూడదు, టీవీలో చేయకూడదు, సినిమాల్లోనే చేయాలి. ఇప్పుడు మన నవీన్ పోలిశెట్టి యూట్యూబ్లో చేసినా కూడా ఆయనకు అంతే ఫాలోయింగ్ ఉంటే, సేమ్ థింగ్ ఉండే. అక్కడ నుంచి పాపులారిటీ పెరిగింది. సో టుడే ఇట్ ఈస్ నాట్ దట్. టుడే యూ కీప్ డూయింగ్. ఇప్పుడు ఎలా ఉందంటే, సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అయిపోయింది, నువ్వు 4 రోజులు కనపడకపోతే ఫాలోయింగ్ తగ్గిపోతుంది. మన ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా ఫొటోస్, రీల్స్ అప్లోడ్ చేస్తుంటే టక్క రోజుకి 1000-2000 ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటుంది. 4 రోజులు మనం పెట్టకపోతే ఫాలోవర్స్ ఒక్కటి కూడా పెరగదు, ఇన్ఫాక్ట్ తగ్గిపోతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ బికమ్ డిఫరెంట్ దీస్ డేస్. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. ఇప్పుడు ఒక మనిషిని ఎలా చూస్తున్నారంటే, వీడెవడు ఇన్స్టాగ్రామ్లో కొట్టరా, ఇన్ని ఫాలోయర్ వీడికి, ఎవరికి అడిగాడు అని చెప్పి ఇలా అయిపోయింది ఇప్పుడు. అవును, నిజం. ఇప్పుడు నవ్ యూ సీ మన ఇండస్ట్రీలో కొందరు, ఐ విల్ నాట్ సే అబౌట్ ద టాప్ హీరోస్, మోడరేట్ మన హీరోస్ ఉన్నారు కదా, యంగ్ హీరోస్, మోడరేట్ హీరోస్, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తక్కువ ఉంటుంది మన ఇన్స్టాగ్రామర్స్ కన్నా, మన తెలుగు ఇన్స్టాగ్రామర్స్ కన్నా. అంటే దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్ ఇన్ ద ఇండస్ట్రీ, దే ఆర్ డూయింగ్ గుడ్ ఓన్లీ. సో అలా అయిపోయింది ఇప్పుడు, చాలా డిఫరెంట్ అయిపోయింది. సో వీ కెనాట్ థింక్ ఎనీథింగ్. మీరేం చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్? మన హిందీలో చూస్తే టిక్ టాక్ చేసిన వాడు హీరో అయిపోతున్నాడు సినిమాల్లో, వాడు ఫాలోయింగ్ చూసి ఆయనకి హీరో ఆఫర్ వస్తుంది. సో గ్రాఫ్ ఇస్ కంప్లీట్లీ చేంజ్ ఇన్ ది ఇండస్ట్రీ. యా, బట్ ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టం అని అనిపించలేదా అలిగారు మీకు? బ్యాక్గ్రౌండ్ లేదని ముందు నుంచి తెలుసు, బ్యాక్గ్రౌండ్ లేదని. ట్రై చేద్దాం, ఏదో ఒక ప్లేస్ వరకు అయితే రీచ్ అవుతాం అని చెప్పి ఇది నమ్మకం ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫస్ట్ సినిమా గాయకుడు వచ్చింది, బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాయిలు వచ్చింది, బ్యాక్గ్రౌండ్ లేకుండా నా రూటే సపరేట్ వచ్చింది. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చింది. ప్రాపర్ రిలీజ్ కాకపోవడం వల్ల, ప్రాపర్ ఇది కాకపోవడం వల్ల జరిగింది. ఇప్పుడు ఎవరికి బ్యాక్గ్రౌండ్ ఉంది? మనం ఇప్పుడు టాప్లో మనం చేస్తున్న హీరోస్, ఇప్పుడు ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు కదా. టుడే ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్డ్. ఆడియన్స్ లవ్ యూ, దే విల్ యాక్సెప్ట్ యూ, ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ యూ. మీ జర్నీ మీకే ఎలా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి? అంటే ద వే ఇందాక మీరు చెప్పిన స్టోరీ, హోటల్ దగ్గర నుంచి వైల్డ్ డాగ్ వరకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది. నేను లైఫ్లో ఇక్కడ ఉన్న 3 years దుబాయ్లో వెళ్ళి వర్క్ చేశాను. దుబాయ్లో ఐ వాజ్ 2008 to 2010, 8, 9, 10 3 years నేను దుబాయ్లో వర్క్ చేశాను, ట్రేడింగ్ కంపెనీలో, ల్యాప్టాప్ ట్రేడింగ్ కంపెనీలో. నా అదృష్టం 10th ఫెయిల్. మా ఫ్రెండ్ అక్కడ దుబాయ్లో వర్క్ చేస్తున్నాడు. నేను వాడికి ఫోన్ చేసి, ఏం రా సాలే వీళ్ళందరూ దుబాయ్కి వెళ్ళిపోయారు, ఏమైనా వీసా గీసా అరేంజ్ చేస్తే నేను కూడా వస్తా కదా అన్న. ఏం చేస్తారా ఇక్కడికి వచ్చి అన్నాడు. ఏదో ఒకటి చేసుకుంటా అన్న. మళ్ళీ అక్కడ హోటల్ ఉంది కదా, హోటల్ ఏంట్రా మేనేజర్ పెట్టుకుంటా, మా ఫాదర్ ఎలాగానే ఉన్నాడు కదా, పెట్టుకుంటా చేసేస్తావు అన్నాడు. సరే చూద్దాం అన్నాడు. అనుకోకుండా మనడు, నీ మెయిల్ చెక్ చేసావా అని అడిగాడు ఫోన్ చేసి. అప్పుడు మన ఫోన్లో ఈమెయిల్ ఉండడం ఇవన్నీ లేదు, మనం ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి చెక్ చేస్తే మెయిల్ తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి మెయిల్ చెక్ చేస్తే మనోడు వీసా పంపించేశాడు.
నేను షాక్, అసలు నేను ఫ్యామిలీకి చెప్పలేదు. ఇమీడియట్గా ఇంటికి వెళ్ళి మా పేరెంట్స్కి నేను చెప్పాను, ఇలా వాడు వీసా పంపించేశాడు, నేను ఇప్పుడు దుబాయ్కి వెళ్తున్నాను అంటే, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు రేపటి వరకు, నువ్వు నిన్నటి వరకు ఇది చేస్తా అంటావు, అది చేస్తా అంటావు, ఇప్పుడు సడన్గా దుబాయ్ వెళ్ళిపోతా అంటావు, అసలు నీకు మైండ్ సెట్ ఉందా, నువ్వు ప్రాపర్ దీంట్లో ఉన్నావా అన్నాడు. లేదు, నేను ఇప్పుడు వచ్చేసింది కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి, అందరూ వెయిట్ చేస్తారు వీసా వస్తుందా అని చెప్పి. నాది వీసా వచ్చేసింది, ఇందుకు నా చేతిలో ఉంది, ఇప్పుడు నేను వెళ్ళాలి. వెళ్ళాలంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఏం లేదు, టికెట్ కొనాలి, ఒక 6 to 8 pairs ఫార్మల్ తీసుకోవాలన్నాడు మనడు. జీన్స్ గీన్స్ ఏం తీసుకురావురా, చెడ్డి గిడ్డి నువ్వు ఇంట్లో వేసుకోవడానికి తీసుకురా, ఫార్మల్స్ ఆఫీస్కి వెళ్ళడానికి ఫార్మల్స్ కావాలి తీసుకురా అన్నాడు. దుబాయ్కి వెళ్ళిపోయా. దుబాయ్లో వాళ్ళ వర్క్ కంపెనీలోనే వాళ్ళ చేతి కింద వర్క్ చేశాను నేను. 600 dirhams శాలరీ ఉండే అప్పుడు. 600 dirhams అంటే 11 rupees ఏదో ఉండే. 6,600 rupees శాలరీ ఉండే. జోష్ మీదకి వెళ్ళిపోయాం. అక్కడ షేరింగ్స్లో ఉండాలి, బంకీ బెడ్స్ ఉంటుంది కదా, ఒక రూమ్లో 9 మంది ఉన్నారు, 3 బంకీ బెడ్స్, ఇక్కడ 3 బంకీ బెడ్స్ ఉన్నాయి, ఇక్కడ ముగ్గురు 9 మంది ఉన్నారు. సరే వచ్చేసాం, వర్క్ చేస్తున్నాం. ఓకే, 6 months అలాగే హార్డ్ వర్క్ జరిగింది. 6 months తర్వాత మన బాస్ ఉండే కదా, మన బాస్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన కొత్తగా కంపెనీ పెడుతున్నాడు. అక్కడ ఎవరన్నా మనిషి కావాలి హూ ఈజ్ స్మార్ట్ ఎనఫ్. ఇక్కడ నాకు వర్క్ నా ఎడ్యుకేషన్ మీద రాలే. నేను ఇరానీ, నేను పర్షియన్ మాట్లాడతా, ఐ కెన్ స్పీక్ లిటిల్ బిట్ ఆఫ్ అరబిక్, ఐ స్పీక్ ఇంగ్లీష్, ఐ స్పీక్ హిందీ. నాకు ఈ లాంగ్వేజ్ రావడం వల్ల నాకు జాబ్ వచ్చింది. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఇరానీ కంపెనీ, ఇది కెనడాలో ఉంది. కెనడాలో మనం ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు నైట్లో ఇంగ్లీష్ మాట్లాడాలి. కెనడా నుంచి ల్యాప్టాప్ ఇరాన్ మన దుబాయ్కి వస్తుంది. దుబాయ్లో మనం కస్టమ్స్కి వెళ్ళి అరబిక్లో మాట్లాడి కస్టమ్స్ నుంచి బయటికి తీసుకురావాలి. ఇవన్నీ షిప్ అవుతుంది ఇక్కడ ఇరాన్లో మనం సాయంత్రం ఫోన్ చేసి, సాయంత్రం కాదు సేమ్ టైం ఉండే, ఫోన్ చేసి ఇరానీలో మాట్లాడాలి, పర్షియన్లో మాట్లాడాలి. అక్కడ మన లేబర్స్ ఉంటారు కదా, పాకిస్తానీ లేబర్స్, వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు హిందీ మాట్లాడతారు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ ఐ గాట్ ద వర్క్. అక్కడ నేను వర్క్ చేస్తున్నాను. దాని తర్వాత నా హార్డ్ వర్క్ చూసి, నేను చేస్తున్న వర్క్ చూసి అక్కడి నుంచి నాకు గ్రోత్ స్టార్ట్ అయింది. దెన్ ఐ రీచ్డ్ ఇమీడియట్లీ టు వేర్ ఐ వాస్ గెటింగ్ 6,000 rupees శాలరీ. 5,500 ఉండే, 5,500 శాలరీ. 600 నుంచి 5,500కి వెళ్ళాను. కంపెనీ నాకు కార్ ఇచ్చింది, కంపెనీ నాకు హౌస్ ఇచ్చింది. డిస్కవరీ గార్డెన్స్ అని ఒక జవల్ ఇబ్న్ బతుతా మాల్ దగ్గర డిస్కవరీ గార్డెన్స్లో నాకు ఒక హౌస్ ఇచ్చింది, స్టూడియో అపార్ట్మెంట్. ఓన్ టొయోటా యారిస్ కార్ ఇచ్చింది. So that was only because of hard work, not because of my education. అక్కడితో అయ్యి మళ్ళీ దాని తర్వాత రిపీటెడ్ ఆ టైంలో 2010లో రిసెషన్ వచ్చింది కదా, 2009-2010లో రిసెషన్ వచ్చింది. రిసెషన్ టైంలో మళ్ళీ కొట్టుకోపోయింది. మళ్ళీ దాని తర్వాత దుబాయ్ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్ విత్ ఇరాన్, ఏం ఎక్స్పోర్ట్ చేయకూడదు, అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి బిజినెస్ చాలా డౌన్ అయిపోయింది. ఇక నేను ఇక్కడ ఉంటే ఇంకా లాభం లేదని చెప్పి ఆ టైంలో నేను మళ్ళీ 2010లో హైదరాబాద్కి వచ్చేసి మళ్ళీ దెన్ అగైన్ స్టార్టెడ్ వాట్ ఐ యూస్ టు డూ బిఫోర్. మళ్ళీ ఆ మోడలింగ్ స్టార్ట్ చేసి హోటల్లో ఉంటూ మోడలింగ్ స్టార్ట్ చేశాను. మోడలింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు 2-3 యాడ్ చేశాను. ఆ టైంలో నాకు పసుపు కుంకుమ రోల్ వచ్చింది. సో దట్స్ హౌ ఇట్స్ షిఫ్టెడ్. సో ఇన్ని గ్రాఫ్లు ఉన్నాయి. నిజంగానే రోలర్ కోస్టర్ జర్నీ. అసలు ఎక్కడ హైదరాబాద్, దుబాయ్, మళ్ళీ అక్కడ నుంచి ఇటు మోడలింగ్. దుబాయ్ వెళ్ళే ముందు నేను ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఒక సెకండ్ హ్యాండ్ షోరూమ్, కార్ షోరూమ్ పెట్టాం. అంటే వీ యూస్ టు బై కార్స్ అండ్ వీ యూస్ టు సెల్. అంటే మారుతి 800 కానీ మన ఉండాయ్ యాక్సెంట్, ఇవన్నీ కార్స్ వీ యూస్ టు సెల్ ఆల్ దీస్ కార్స్. అది ఒక 20,000 కాదు, ఒక 15-20,000 నెలకు వచ్చేసేది నాకు ఆ టైంలో. సో ఐ యూస్ టు డూ ఎనీథింగ్ ఫర్ మనీ. డబ్బులు ఐ యూస్ టు ఎర్న్ మనీ అండ్ ఐ యూస్ టు స్పెండ్ ఆల్సో. రాజులక్క. సో ఇది ఉండే నైస్. అసలు ఇప్పుడు ఇందాక మీరు చెప్పారంటే ఒక గోల్ పెట్టుకుంటాను, దానికోసం వర్క్ చేస్తాను, కష్టపడతాను అని చెప్పి. సో నెక్స్ట్ గోల్ ఏం పెట్టుకున్నారు? అన్ని గోల్స్ అయిపోయా మాక్సిమం? అంటే ఇల్లు, గోల్ ఉంది, మంచి హీరో అవ్వాలి, సక్సెస్ కొట్టాలి. హీరో అయితే అయిపోయాం, హీరో అంటే ఓకే అయింది, సక్సెస్ కొట్టాలని ఉంది అంతే. సో హీరోగా ఒక మంచి హిట్ సినిమాలో కనిపించాలి, అదే గోల్ అంతే. ఓకే, నైస్ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ వెరీ నైస్ టాకింగ్ టు యూ వన్స్ అగైన్. థ్యాంక్స్ అ లాట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మీ గోల్ కావచ్చు అండ్ అలానే వైల్డ్ డాగ్ మూవీ హిట్ అవ్వాలని ఫస్ట్ కోరుకుంటూ, అండ్ అలానే యా మీ గోల్ కూడా ఖచ్చితంగా చాలా తొందరగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఫ్రైడే నా ఫ్రైడే అవ్వాలి. ఫర్ ష్యూర్ ఇట్ విల్ బి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.